నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఈరోజు మన వీడియో ద్వారా మీ అందరికీ కూడా తిరుమలలో ఈరోజు ప్రస్తుత పరిస్థితులు, అలాగే టీటీడీకి సంబంధించిన మార్పులు ఏవైనా ఉన్నవి అయితే మీ అందరితో నేను చెప్తానండి. మొట్టమొదటిగా అయితే ఈరోజు మీ అందరికీ కూడా 300-500 రూపాయల దర్శనం కలిగి ఉన్నట్లయితే దాదాపు మీకు 3 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. అలాగే ప్రస్తుతం ఈ రోజుకి సంబంధించి సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు అన్నీ కూడా తిరుపతిలోని కౌంటర్లలో పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఈరోజు మీ అందరికీ నడక మార్గం దర్శనం టోకెన్లు కూడా శ్రీవారి మెట్టు టోకెన్లు అయితే అయిపోయినాయి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తుల టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. శ్రీవారికి సంబంధించి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్న ప్రతి భక్తులు కూడా తెల్లవారుజామున 2 గంటలకే, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, తెల్లవారుజామున 2 గంటలకే మీరు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోనైనా, లేదా బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా, లేదా మీరు భూదేవి కాంప్లెక్స్ అలిపిరి నడక మార్గంలో ఉందండి. ఈ 3 చోట్ల ఎక్కడైనా కూడా తెల్లవారుజామున 2 గంటలకే వస్తే సర్వ దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఈ టోకెన్లు అనేవి మీకు కొన్నిసార్లు ఉదయం 4 గంటలకే అయిపోవచ్చు, కొన్నిసార్లు తెల్లవారుజామున 7 గంటలకు, లేదా ఒక్కొక్కసారి ఉదయం 11 గంటల వరకు కూడా ఉంటాయి. రష్ను బట్టి ఎంతమంది ముందుగా వస్తే అంత తొందరగా ఈ టోకెన్లు అయితే అయిపోతాయి. ప్రస్తుతం అయితే ఈరోజు అనుకోకుండానే అర్ధరాత్రి 5 గంటలకే అయిపోయింది, అంటే తెల్లవారుజామున రాబోతోంది అనగానే అయిపోయినాయండి. సో ఈ టోకెన్లు ఎవరైనా తీసుకోవచ్చు. ఇవి ఫ్రీ టోకెన్లు, దీనికి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోరు. అర్థమైంది కదండి. అలాగే నడక మార్గంలో భక్తులకైతే దివ్యదర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఈ దివ్యదర్శనం టోకెన్లు అనేవి అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే ఈ భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే మీకు నడక మార్గం మధ్యలో, అంటే 50వ మెట్టు దగ్గర ఇస్తారు. ఈ టోకెన్లను మీరు 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ అలిపిరి నడక మార్గంలో అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి స్కానింగ్ కూడా లేదు. ఓకేనా? మీకు నడక మార్గము అలాగే సర్వదర్శనం గురించి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ అడగగలరు. ఇక నిన్నటి రోజు అంటే జూలై 10వ తారీఖున స్వామివారికి 73,353 మంది దర్శనం చేసుకున్నారు. 28,444 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.05 స్వామివారి హుండీ కానుకలు. అలాగే ఈరోజు ఎవరికైతే కనుక ఏ టోకెను లేదో, అంటే సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్ లేని వారు కొండపైకి వెళ్తే దాదాపు 8 గంటల లోపల మీకు ఫ్రీ దర్శనం అయిపోతుంది. ఈ సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకైతే ఎటువంటి డబ్బులు పే చేయని అవసరంలా ఫ్రీయే. ఈ టోకెన్లు ఫ్రీయే. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎటువంటి డబ్బులు తీసుకోకుండానే ఫ్రీ టోకెన్లు ఇస్తున్నారు. ఓకేనా? సో ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. ఎవరైనా కూడా స్వయంగా వారు మాత్రమే క్యూ లైన్లో నించొని ఈ టోకెన్లు తీసుకోవాలి. సర్వదర్శనమైనా దివ్యదర్శనమైనా ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఏ భక్తులకి టోకెన్ కావాలో ఆ భక్తులు తీసుకోగలరు. అలాగే ఇప్పుడు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానండి. ఇక్కడ చూడండి, పుష్ప గారు అడిగారు, మాకు కళ్యాణోత్సవం టికెట్స్ కావాలి, జూలై 27కి ఆఫ్లైన్లో దొరుకుతాయా? ఎస్, దొరుకుతాయి. ఎలాగా అంటే నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్క్రీన్ పైన ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు చూపించినటువంటి లిస్ట్ అన్నమాట. వీటిని ఆర్జిత సేవలు అంటారు. ప్రతిరోజు కూడా తిరుమలలో రేపటికి సంబంధించి ఆఫ్లైన్ లక్కీ డిప్ సేవలు రిలీజ్ చేస్తారు. అంటే భక్తులకి టోకెన్లు కావాలంటే ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైకి మీరు చేరుకున్నట్లయితే కొండపైన సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆశ బ్రహ్మోత్సవము, సహస దీపాలంకరణ, అష్టాదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, పూర్ణాభిషేకం, మేల్చాట్ వస్త్రం, ఇవన్నీ కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీ అందరూ కూడా పాల్గొనవచ్చు. అయితే పుష్ప గారు కళ్యాణం గురించి అడిగారు. ఈ సేవ ప్రతిరోజు ఉంటుంది. సుప్రభాతము, కళ్యాణము, ఉంజల్ సేవ, ఆశ బ్రహ్మోత్సవం, సహస దీపాలంకరణ ప్రతిరోజు ఉంటుంది. తోమాల అర్చన సేవ అనేది ప్రతి మంగళవారము, బుధవారము, గురువారం మాత్రమే ఉంటుంది.
అష్టాదళ పాద పద్మారాధన ప్రతి మంగళవారము ఉంటుంది. తిరుప్పావడ గురువారం ఉంటుంది. పూర్ణాభిషేకం మేల్చాటు వస్త్రం ఫ్రైడే మాత్రమే ఉంటుంది. సో వీటికి సంబంధించిన ధరలు కూడా ఇక్కడ రాయటం జరిగింది. సుప్రభాతం అయితే 120, తోమాల అయితే 220, కళ్యాణం అయితే 1000 రూపాయలు ఇద్దరు వ్యక్తులకి. ప్రతి సేవ కూడా ఒక్కొక్కరికి ఉంటుంది. కళ్యాణము అలాగే మేల్చాటు వస్త్రం మటుకు ఇద్దరు పాల్గొనవచ్చు. సో మీరు అన్నటువంటి ఈ కళ్యాణం టికెట్ల కోసమే మీరు ఒకరోజు ముందుగానే సిఆర్ఓ ఆఫీస్లో కనుక మీ యొక్క ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో కనుక మీరు పాల్గొంటే తప్పకుండా మీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలో పాల్గొనవచ్చు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో స్లిప్ మీద రాస్తారు కదా మీ ఆధార్ కార్డు, మీ పేరు, మీ మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా అక్కడే పేమెంట్ లింక్ కూడా ఉంటుంది. పే చేస్తే మరుసటి రోజుకి సంబంధించిన కళ్యాణం మీరు పాల్గొనవచ్చు. అయితే ఎక్కువ శాతం కళ్యాణం రోజుకి 400 టికెట్లు ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు సెలెక్ట్ అవుతారు. ఆఫ్లైన్ విధానం ద్వారా ఒకరోజు ముందుగా వచ్చి ప్రయత్నించవచ్చు. అలాగే భక్తులందరికీ నేను మరొక విషయం చెప్తున్నానండి. సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. రూములతో సహా ఎలక్ట్రానిక్ ముందు గడప దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వర్చువల్ పార్టిసిపేషను, 300 రూములు అన్నీ అయిపోయినాయి. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. మరొక ప్రశ్న కరుణ్ గారు అడిగారు, శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ గురించి చెప్పగలరు అని అడిగారు. సో మీకోసం నేను తప్పకుండా చెప్తానండి. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ కూడా 500 రూపాయల దర్శన టికెట్ అనండి. మీరు ఇక్కడ చూడండి, టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి అన్ని గ్రీన్లో ఉన్నాయి. కొన్ని రెడ్లు తప్ప గ్రీను, ఆరెంజ్లో ఉన్నవన్నీ కూడా, అంటే ఎల్లో అనుకోండి, ఉన్నవన్నీ కూడా మీకు సేవలు విడుదల చేశారు. ముందుగా మీరు సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి రెడీగా ఉంటే టీటీడీ యాజమాన్యం వారు ప్రతి నెల కూడా దర్శన టికెట్లు విడుదల చేసినప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సపోజ్ మీరు సెప్టెంబర్లో సేవ బుక్ చేసుకున్నారే అనుకోండి, ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి, కళ్యాణం అని ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ ఉంది కదా, ఇక్కడ చెక్ చేసుకుంటే మీరు చూసారా సెప్టెంబర్ అంతా కూడా దర్శనాలు లేవు. ఎందుకంటే పోయిన నెల జూలై, అంటే ఇప్పుడు జూలై కదా, పోయిన నెల జూన్లో మీకు అన్నీ కూడా సెప్టెంబర్ కోట ఫుల్ అయిపోయింది దర్శనము. సో మీకు ప్రస్తుతం అయితే దర్శన టికెట్లు లేవు. అయినా మీరు ముందుగా సేవ బుక్ చేసుకుంటే రాబోయే అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదలైనప్పుడు 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధానం ద్వారా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అని మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా అడిషనల్ లడ్డూస్ కావాలంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఎన్ని లడ్డూలు కావాలో రాయండి, 2, 3, 4, 5 అన్నది. అలాగే ఆన్లైన్ ద్వారా హుండీలో డబ్బులు వేయాలనుకుంటే ఇక్కడే మీరు రాయొచ్చు. ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే మీ అందరు ఇక్కడనే ముందుగా ఫిలప్ చేయొచ్చు. ఇక్కడే కాదండి, ప్రతి దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఈ అవకాశం ఉంటుంది. ముందుగానే ఇక్కడ కనుక మీరు పే చేస్తే మీకు తప్పకుండా టీటీడీ వారు లడ్డూలు ఎక్స్ట్రా ఇస్తారనమాట. సో ఈ విధానం ద్వారా వర్చువల్ పార్టిసిపేషన్ మీరు బుక్ చేసుకొని తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీలోకి వచ్చి మీరు చక్కగా దర్శనం బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధానం ద్వారా మీకు తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి నేను మీకు చెప్పడం జరిగింది. సో భక్తులందరికీ కూడా ఈ ప్రశ్న రూపంలో నేను మరొక విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఏమిటి అంటే చూడండి, అక్టోబర్ నెల దర్శన టికెట్లు అన్నీ కూడా మీ అందరికీ మరొక 3 రోజుల్లో విడుదలవబోతున్నాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ప్రతి నెల కూడా 14వ తారీఖున వస్తుంది. రాబోయే 3 రోజుల్లో మీకు ఈ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. రాగానే మీ అందరికీ కూడా నేను చెప్తాను. ఒకవేళ ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా నేను ఆల్రెడీ మీ అందరికీ ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసారా అండి, నేను మీకు ఆ లింక్ కూడా పెట్టడం జరుగుతుందండి. దయచేసి ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, శ్రీవారి భక్తులకి శుభవార్త టీటీడీ న్యూస్ అక్టోబర్ 300 రూపాయల దర్శన టికెట్లని నేను పెట్టాను. సో ఈ విధానం ద్వారా కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ ఓపెన్ చేసి టెంటేటివ్ డేట్స్ అంటే ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ నెల జూలై 14వ తారీఖున అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. అలాగే ఈ నెల జూలై 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టికెట్లు విడుదలవుతాయి. సో సెప్టెంబర్ వరకు కూడా వయోవృద్ధులు, వికలాంగుల టోకెన్లు అయిపోయినాయి, అంగ ప్రదక్షిణ అయిపోయినాయి, అన్ని టికెట్లు అయిపోయినాయి, రూములు కూడా అయిపోయినాయి. ఒకవేళ మీకు ముందుగా
ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఆఫ్లైన్ విధానం ద్వారా రూమ్లు ఎలా బుక్ చేసుకోవాలంటే కూడా నేను ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రీ దర్శనం టోకెన్స్ గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 వీడియో లింక్ పెడితే ఒక్కసారి చూడండి, ఓకేనా. ఆ రూములు లేని వారు సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి, లేదా లాకర్స్ ట్రై చేయండి, ఓకేనా. ఇంకొక ప్రశ్న చెప్తానండి భక్తుల కోరిక మేరకు. ఒక ఆయన సురేష్ గారు అడిగారు, అంటే ఆయన మీరు అన్ని విషయాలు చెప్తున్నందుకు బాగుంది అని అన్నారు. థ్యాంక్ యూ అండి, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలాగే ఇంకొకరు అడిగారు, జేపీ మణి గారు, హలో మేడం, మాకు 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్లో పంపిస్తారా అని. పంపించరండి, దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నా చూడండి. కేవలము 1 సంవత్సరం బిడ్డలు ఉంటేనే తల్లిదండ్రులకి టికెట్ లేకుండా ఆ బిడ్డని మిమ్మల్ని సుపదం క్యూ లైన్లో నుంచి మీ యొక్క ఆధార్ కార్డు, బిడ్డ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పంపిస్తారు, అంతే తప్ప 1 సంవత్సరం దాటిన పిల్లలు 12 సంవత్సరాల లోపల పిల్లలు మీకు ఉన్నట్లయితే మిమ్మల్ని పంపరు. సపరేట్ క్యూ లైన్ ఏమి ఉండదు, తల్లిదండ్రులతో పాటే వారు కూడా వెళ్ళాలి. అలాగే తల్లిదండ్రులకి దర్శన్ టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి, అది ఏ టికెట్ అయినా పర్వాలేదు. అర్థమైంది కదండి. సో ఇవన్నీ కూడా భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పా. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నా వంతు ప్రయత్నంగా మీకు సహాయం చేస్తాను. ధన్యవాదాలు.